నవహీరా సిఐడి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఈ కేసులో నిందితులను సాయంత్రం 4 గంటల్లోపు చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి పోలీసులు. నవహీరాతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న A3 మౌలి థామస్, A4 బీజు థామస్లను కోర్టులో హాజరుపరచనున్నారు. సిఐడి కార్యాలయంలో హీరాను 2 రోజుల పాటు విచారించారు సిఐడి ఎస్పీ ఉదయ భాస్కర్. 3 రోజుల కస్టడీలో హీరా గ్రూప్స్ కి చెందిన 15 కంపెనీలపై ప్రశ్నలు సంధించింది సిఐడి. 15 కంపెనీల వివరాలతో పాటు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల సంఖ్య, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. కాగా తన కంపెనీల్లో ఎలాంటి అక్రమ వ్యాపారాలు జరగలేదని సిఐడి పోలీసులకు హీరా తెలిపారు. తాను సేకరించిన డిపాజిట్లకు ఆర్బీఐ అనుమతి అవసరం లేదని కూడా పేర్కొన్నారు హీరా. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, కేసుకు సంబంధించి సిఐడి 2 రోజుల పాటు విచారణ జరిపింది. నవహీరా నుంచి ఎటువంటి సమాచారం సేకరించడం జరిగింది? నిజానికి హీరా సిఐడి కస్టడీ ఇవాళ ముగియబోతోంది. మొత్తం 3 రోజుల పాటు కోర్టు సిఐడి కస్టడీ అనుమతించిన సంగతి తెలిసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకల్లా కస్టడీ ముగియబోతోంది. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు అంటే మొన్న, నిన్న, ఇవాళ కూడా సిఐడి హీరా పైన ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా ఈ కంపెనీలోకి 6,000 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లుగా సేకరించారు. ఎట్లాంటి అనుమతి తీసుకొని మీరు ఆ స్థాయిలో డిపాజిట్లు వసూలు చేశారని చెప్పి సిఐడి అధికారులు హీరాను ప్రశ్నించారు. అట్లాగే విదేశీ ఖాతాల గురించి, ఇక్కడ దేశీయంగా ఉన్న బ్యాంకు లావాదేవీల గురించి, కొన్ని అనుమతుల గురించి, ఏదైతే వ్యాపారాలు ఉన్నాయి సుమారు 15-16 పైగా కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ప్రధానంగా నగల దుకాణం దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ తయారీ వరకు 16 దాకా కంపెనీలు ఆమె పేరిట ఉన్నాయి. కాబట్టి వాటికంతా కూడా ముందస్తు అనుమతి ఉందా లేదా అనే కోణంలో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు స్వయంగా సిఐడి అధికారులు తిరుపతిలో కార్యాలయంలో షేక్ నవహీరాను విచారించారు. అయితే అన్నిటి నుంచి కూడా అధికారులకు హీరా సరైన సమాధానం చెప్పలేదు. ఏదైతే తాను డిపాజిట్ తీసుకున్నానో దానికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదని సిఐడి అధికారులకు ఆమె తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తీసుకున్న డబ్బంతా కూడా తాను నగల పైన పెట్టాను, ఆ నగలకు డబ్బులు ఏదైతే రేటు పెరిగింది కాబట్టి తాను తిరిగి డిపాజిట్ దారులకంతా డబ్బులు చెల్లించగలను, కేవలం తాను గోల్డ్ ట్రేడింగ్ చేశానే తప్ప మరి ఎట్లాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి సిఐడి అధికారులకు హీరా వివరించే ప్రయత్నం చేశారు. కానీ కొంతవరకు మనకున్న సమాచారం వరకు సిఐడి అధికారులు కొంత అసంతృప్తిగానే ఉన్నాయి. ఎందుకంటే 3 రోజుల పాటు కస్టడీ ఇవాళ 3వ రోజు ముగిపోతోంది. కానీ ఆమె నుంచి అనుకున్న సమాచారాన్ని సిఐడి అధికారులు రాబట్టలేదని నాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా హీరా మాత్రం చాలా దృఢంగా తన అభిప్రాయాలు సిఐడి అధికారులు చెప్పినట్టు సమాచారం ఉంది. ప్రధానంగా పెట్టుబడులంతా కూడా సక్రమంగా జరిగాయి, మీరు మా బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు, ఇప్పుడు కూడా వాటిని తిరిగి రిలీజ్ చేస్తే తాను ఆ డబ్బులంతా కూడా డిపాజిట్దారులకు చెల్లించగలనని చెప్పి ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సాయంత్రం 4 వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతోంది. సాయంత్రం 4 గంటలకు హీరాను అట్లాగే మరో 2 బిజు థామస్ అట్లాగే మౌలి థామస్ వీరిద్దరిని మొత్తం 3 తిరిగి కోర్టులో సమర్పించాలని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే మరింత సమయం కోరే అవకాశాలు కూడా, కస్టడీ పిటిషన్ మరింత సమయం కోరే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మురళి, కేసుకు సంబంధించి ఎవరైనా సాక్ష్యం చెప్తే చంపేస్తామంటూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు బాధితులకి. ఆ బాధితులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకున్నారా? ఆ డీటెయిల్స్ ఏంటి? నిజానికి ఏదైతే నిన్న ఒక వీడియో వైరల్ అయిందో, ఒక వ్యక్తి తుపాకీని చేత పట్టుకొని మరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఎవరన్నా కానీ హీరా తరపున ఫిర్యాదు చేసినా, మీడియా ముందుకు వచ్చినా కూడా వారిని చంపడానికి వెనుకాడబోనంటూ తుపాకీ గురిపెట్టి మరీ ఒక వీడియో చేశాడు. అయితే పూర్తిగా హిందీ అట్లాగే మరాఠీలో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వీడియో ఎక్కడి నుంచి ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ముంబై మాఫియా దీని వెనక ఉందనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఎందుకంటే హీరా గ్రూప్ పైన మొదటి నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. హీరా గ్రూప్ లోకి విదేశీ అకౌంట్స్ డబ్బులు వెళ్ళాయి, కొన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఇవాళ ఏకంగా ఒక వ్యక్తి తుపాకీ చేత పట్టుకొని చూపిస్తూ బెదిరించడం అనేది సంచలనంగా మారింది. ఆ వ్యక్తి ఎవరు ఏంటని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ప్రధానంగా మాఫియా దీని వెనక ఏదో హీరా గ్రూప్ వెనక ముంబై మాఫియా ఏదన్నా ఉందా లేక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అవసరమైతే జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కూడా సిఐడి పోలీసులు ఆశించే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా హీరా నుంచి అయితే ఈ 3 రోజుల్లో ఆశించిన సమాచారాన్ని సిఐడి అధికారులు పొందలేకపోయారు. అవసరమైతే ఈ కస్టడీ పిటిషన్ మరింతగా పొడిగించే విధంగా అడగాలన్న ఆలోచనలో కూడా సిఐడి పోలీసులు ఉన్నారు. రైట్, థాంక్యూ మురళి.